సంతానలేమి సమస్యతో బాధపడే ఆడవాళ్ళు చేసుకోవాల్సిన టెస్ట్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అండి. ఇది ఎందుకు, ఎవరు, ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకు అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా కలిసి ఉండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అసలు మీ శరీరంలో ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎప్పుడు చేస్తాము అంటే పీరియడ్ వచ్చిన 7వ రోజు నుంచి 11వ రోజు, అంటే బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత నుంచి 7వ రోజు నుంచి 11వ రోజు మధ్యలో మనము ఈ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఎలా చేస్తారు అంటే ఇది మత్తేమి ఇవ్వరండి, పెద్ద ప్రొసీజర్ కాదు, పెయిన్ అసలే ఉండదు. జస్ట్ మీరు ఓపీకి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని నార్మల్గా లేచి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నడుచుకొని వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీకు ఏం చేస్తారంటే గర్భసంచిలోకి చిన్న ట్యూబ్ లాంటిది పంపించి దానిలోకి మందు ఎక్కించి స్కాన్ ద్వారా 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది చూస్తారండి. కంపల్సరీ న్యాచురల్గా మీరు ట్రై చేస్తున్నారు, 1 సంవత్సరం పాటు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మీరు చేసుకోవాల్సిన కంపల్సరీ టెస్ట్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్.